హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన లీలా కుమారి గారు నంద్యాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దృష్టిని పట్టే సృష్టి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువు అయినటువంటి శ్వాసే మీ గురువు అని, దేవుడు మీలోనే ఉన్నాడని, స్వయంగా ఆ దైవం మీరేనని, ఆ దైవం యొక్క జీవన విధానం శాకాహారమని, ఈ భూమి మీద సమస్త మానవాళి బుద్ధుళ్ళు కావాలని ఆకాంక్షిస్తూ బుద్ధుళ్ళని తయారు చేస్తున్నటువంటి పిఎస్ఎస్ వ్యవస్థాపకులైనటువంటి మన మైత్రేయ బుద్ధుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల అమ్మగారికి, సదానందయ్య గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్లో విచ్చేసిన మాస్టర్స్ కూడా నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ టీం మెంబర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ దృష్టిని బట్టే సృష్టి. అంటే దృష్టి అంటే ఏంటి? చూపు. మన చూపు ఎక్కడ ఉంటే అదే సృష్టి జరుగుతుంది. ఉదాహరణకి మనం ఇక్కడ ఉన్నాను, నేను మీ ముందర ఉన్నాను. మీ ముందర కూర్చుంటే నా చూపు ఎక్కడుంది? మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి మీరు మాత్రమే కనపడుతున్నారు. వెనక్కి చూస్తే నాకు గోడ కనపడుతుంది, అటు సైడ్కి చూస్తే టేబుల్ కనపడుతుంది, డైనింగ్ హాల్ కనపడుతుంది. అంటే ఇలా నా చూపు ఎటువైపుకు తిప్పితే అటు కనపడుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, కానీ అన్నిటినీ మనం చూస్తున్నామా అంటే చూడటం లేదు. ఏవైతే చూస్తున్నామో వాటితోనే సంసారం చేస్తున్నాము. అంటే చూపును బట్టే చూడబడేది ఉంటుంది అని మనకు ఈ సందేశాన్ని పత్రిసారి లాక్డౌన్ సమయంలో మనకి ఇచ్చారనమాట. ఇది పత్రిసారి ఇచ్చిన సందేశమే. మనం చూసే చూపును బట్టే చూడబడేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నేను మీ ముందు ఉన్నాను, మీరు కనపడుతున్నారు మీరందరూ. అంటే మీరు ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ మీరెవరు కనపడలేదు, అన్ని పేర్లు అవే ఉన్నాయి కాబట్టి అది మాత్రమే కనపడుతుంది. అలాగే నా సైడ్కి చూస్తే ఈ ఎంట్రన్స్ కనపడుతుంది, ఇటు సైడ్కి చూస్తే డైనింగ్ హాల్, బ్యాక్ చూస్తే బెడ్రూమ్. ఇలా రకరకాలుగా అంటే మన చూపు ఎలా తిప్పితే అలా కనపడుతుంది. ఇలా పైకి చూసారంటే ఫ్యాన్ కనపడుతుంది. ఒక్కోసారి మనం నడుస్తుంటాం, మనము వెనక్కి చూడము, కానీ మన వెనక ఎవరో వస్తున్నారు అన్న భావన కలుగుతుంది. ఎలా తెలుస్తుంది అది మన వెనుక ఎవరో వస్తున్నారని? వారి నీడలు మన ముందు కనపడుతుంటాయి. అవి చూసినప్పుడు ఓహో, నా వెనక అంటే నా చూపు ఏమైపడింది? ఆ నీడల మీద కనపడింది, నీడల మీద ఆ దృష్టి పడింది కాబట్టి నా వెనక ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు, నా వెనక వస్తున్నారన్న విషయం నాకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రకృతి మాత ఏం చెప్తుందంటే, మీరు ఏదైతే చూస్తారో అదే నేను మీకు ఇస్తాను. మరి ప్రకృతి మాత ఒక వరమా శాపమా అంటే అది వారి యొక్క చూపును బట్టి వరమా శాపమా అన్నది వారు నిర్ణయించుకోవాల్సిన విషయం. వరం అంటే పాజిటివ్గా ఆలోచించి మిరాకిల్స్గా ఆలోచించినప్పుడు ప్రకృతి మాత అన్ని ఇస్తుంది. అలాగే నెగిటివ్గా ఆలోచిస్తూ నెగిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్ అంటే వాళ్ళకి అవే ఎదురవుతుంటాయి వాళ్ళ జీవితంలో. అంటే దృష్టిని బట్టే సృష్టి అన్నాం కాబట్టి సృష్టి అంటూ సపరేట్గా ఏమీ లేదు అక్కడ. మనం ఏదైతే చూస్తుంటామో అది ఆల్రెడీ అప్పటికి ఉంది. మనం చూసే చూపును బట్టే అక్కడ చూడబడేది ఉంటుంది. అదే మనం మహాభారతంలోకి వెళ్తే కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుని సహాయం కోసం శ్రీకృష్ణుని భవనానికి అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరు వెళ్తారు. మొదట దుర్యోధనుడు వెళ్ళి కృష్ణుడు హంసతూలిక మీద పడుకొని ఉంటారు, ఆయన ముందు దుర్యోధనుడు వెళ్తాడు. వెళ్ళి అతని తల ముందర అంటే తల దగ్గర కూర్చుంటారు. అలాగే అంటే అతని చూపు కృష్ణుని తల వైపు ఉంది కాబట్టి అటువైపు కూర్చున్నారు. అలాగే తర్వాత అర్జునుడు ఎంటర్ అవుతారు, ప్రవేశించి కృష్ణుని కాళ్ళ దగ్గర కూర్చుంటారు. అంటే అర్జునుడి దృష్టి శ్రీకృష్ణుని కాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అక్కడ కూర్చుంటారు. కానీ అలా నిద్రలో ఉన్న శ్రీకృష్ణుడు తను లేచి చూస్తే మొదట చూసింది అర్జున్ని. ఎందుకంటే కాళ్ళ దగ్గర ఉన్న అర్జున్ని చూశాడు. అప్పుడు అతని దృష్టి అతని మీద పడింది. తర్వాత అలా తల తిప్పి చూసినప్పుడు దుర్యోధను మీద దృష్టి పడుతుంది.
అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అంటే మీరు నన్ను సహాయం కోరి ఇద్దరు వచ్చారు. నేను మీరు ముందుగా ఎవరొచ్చారో వారికి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను. అంటే అప్పుడు దుర్యోధన అంటాడు, మొదట నేనే వచ్చాను స్వామి అని. అంటే నేను చూసింది ఫస్ట్ అర్జున్‌ని. అతనికే ఛాన్స్ ఇస్తాను అంటాడు. కానీ అర్జునుడికి ఇస్తానంటాడు. దుర్యోధనుడికి లోపల భయం. తనకి కృష్ణుడితో పని లేదు. అతని సైన్యం కావాలి. కానీ కృష్ణుడు ఆఫర్ ఇస్తాడు. హ్మ్. ఒక నేను నేను కావాలన్నా, నా సైన్యం కావాలన్నా ఏదో ఒకటి కోరుకోండి అని. అంటే అర్జునుడి దృష్టి అంతా అతని సైన్యం వైపు ఉంది. ఎందుకంటే అర్జునుడు దుర్యోధనుడికి అతని సైన్యం వైపు ఉంది. కృష్ణుడి సైన్యం కావాలి. అర్జునుడికి కృష్ణుడు ఉంటే చాలన్న దృష్టి ఉంది. కాబట్టి చెప్పంగానే అయ్యో! ఫస్ట్ ఛాన్స్ అర్జునుడికి ఇస్తున్నాడు. నాకు సైన్యం కావాలి. ఏది కోరుకుంటాడన్న భయం దుర్యోధనలో ఉంటుంది. కానీ అర్జునుడు ఫస్ట్ ఛాన్స్ అర్జునుడికి ఇచ్చినప్పుడు నాకు మీరుంటే చాలు స్వామి ఇంకేమీ అక్కర్లేదంటాడు. అదే అప్పుడు సంబరపడిపోతాడు దుర్యోధనుడు. ఓహో! నేను కోరుకుందే నాకొచ్చింది. అంటే మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుందంటే అదే అన్నమాట. మన లోపల అంటే ఇక్కడ చూపే కాదు. మన చూపు లోపల చూపు కూడా. అంటే మన ఆలోచన కావచ్చు, మన మాట కావచ్చు, మన భావోద్వేగాలు కావచ్చు, ఏవైనా అది మనకు ఎలాంటి ఆలోచనలుంటాయో, మనకు ఎలాంటి దృష్టి ఉంటుందో, ఎలాంటి నమ్మకాలుంటాయో, దాన్ని బట్టే మనకు చూడబడేది ఉంటుంది. అంటే సృష్టించబడుతుంది. అంటే ఇక్కడ దుర్యోధనుడికి కృష్ణుడి సైన్యం మాత్రమే కావాలి. శ్రీకృష్ణుడి సైన్యం కావాలి. కృష్ణుడు అవసరం లేదు. కాబట్టి అతను అదే కోరుకున్నాడు కాబట్టి అదే వచ్చింది. అంటే మనం ఏది కోరుకుంటామో అదే వస్తుంది. అలాగే మహాభారతంలో ద్రోణాచార్యుడు తన శిష్యులకి చెప్తారనమాట. ఒక ఆడ చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఏముందో చూడమని చెప్తే కొంతమంది శిష్యులు చెట్టు పచ్చగా కనపడుతుందని కొందరు చెప్తారు. ఆ చెట్టు మీద పక్షి ఉందని మరికొందరు చెప్తారు. అర్జునుడు మాత్రం ఆ పక్షి ఆ చెట్టు మీద పక్షి యొక్క కన్నుగుడ్డు కనపడుతుందండి. అంటే అతని దృష్టి ఆ కన్నుగుడ్డు మీద మాత్రమే ఉంది. మిగిలిన వాళ్ళకి చెట్టు మీద ఉంది. మరికొంతమందికి ఆ పక్షి అంటే ఆడ మన దృష్టి ఎక్కడ ఉందో చూడబడేది కూడా అదే ఉంటుంది. కాబట్టి మనం చూడబడే దాంతోనే సంసారం చెయ్యగలం కానీ చూడలేని దాంతో సంసారం చెయ్యలేము అంటారు. సంసారం చేయడం అంటే కలిసి ఉంటాం వాటితో. అదేదో కాదు. అలా వాటితో కలిసి ఉంటాం కాబట్టి అదే. అలాగే హిరణ్యకశిపుడు ఎంతో తపస్సు చేశాడు. ఎంతో ధ్యానం చేశాడు. కానీ అతని తపస్సును మెచ్చి శివుడే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకున్నాను అంటాడు. అంటే అప్పుడు హిరణ్యకశిపుడు ఏం చెప్తాడు? నేను ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు, అలా అని ఏ జంతువు చేత చంపకూడదు, ఏ ఆయుధం చేత నేను చంపకూడదు అని చెప్తాడు. అంటే నాకు చావే వద్దు అని కోరుకోలేదు అక్కడ. అసలు అంటే ఆ జ్ఞానమే లేదు. నేను చావకూడదు అంటే అతను ఎంత ధ్యానం చేసినా నేను శరీరం అన్న దృష్టితోనే ఉన్నాడు అక్కడ హిరణ్యకశిపుడు. ఎప్పుడైతే నేను శరీరం అనే దృష్టితో ఉన్నాడో అతనికి ఆ విధంగా కోరుకున్నాడు. ఎంతో సాధన చేసినా, ఎంత తపస్సు చేసినా ఈ శరీరం అనే దృష్టికోణంతోనే ఉన్నాడు కాబట్టి అలానే కోరుకున్నాడు. నేను ఎవరి చేత చంపబడకూడదు అని. అలాగే నాన్న యద్భావం తద్భవతి అన్నట్టు శివుడు అతనికి వరం ఇచ్చాడు. అలానే అతని చావు ఏమన్నా మారిందా? అంటే అతను కోరుకున్నాడు. అంటే ఏ జంతువు చేత చంపబడకూడదు, అలా అని ఏ మనిషి చేత చంపబడకూడదు, ఏ ఆయుధం చేత చంపబడకూడదు, ఆకాశం పైన చూడకూడదు, భూమి మీద చంపబడకూడదు. ఇలాంటి కోరికలు కోరినాడు. మరి నరసింహ అవతారం ఎత్తి అతను అంటే అతని అంటే అటు మనిషి కాదు, ఇటు సగం జంతువు సగం మనిషి రూపంలో నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుని తన తొడ మీద పెట్టుకొని తన గోళ్లతో చంపేస్తాడు. అంటే తను కోరుకున్న విధంగానే జరిగింది. కానీ చావకూడదా అనుకున్నాడే కానీ ఆత్మ అనేది ఎప్పటికీ చావబడదు. అది నిత్యం సత్యం. దానికి చావు లేదన్నా ధ్యానం చేసినా కూడా ఆ సత్యాన్ని గ్రహించలేము. అలాగే మనము రామాయణంలోకి వెళ్తే అంటే పట్టాభిషేకానికి ముందే దశరథుడు శ్రీరాములు వారిని పిలిచి నువ్వు అరణ్యానికి వెళ్ళంటూ ఓకే అన్నాడు. కానీ అక్కడ మనకు కథలో ఏమనిపిస్తుంది?
కైకేయి కైకేయి అతన్ని పట్టాభిషేకం కాకుండా ఆపింది అనుకుంటాం. కానీ ఆ కైకేయి ఎవరు? ఆపాలంటే తండ్రి వెళ్ళమంటే వెళ్ళకుండా ఉండేవచ్చు. కానీ ఎందుకు వెళ్ళాడు? అంటే భారతదేశానికి మార్గనిర్దేశం ఇవ్వడం కోసమే అతను అడవులకు వెళ్ళాడు 14 సంవత్సరాలు. మరి మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అలాగే సీతాదేవి లంకలో సంవత్సరం పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా జీవించింది. మరి ఆమె ఎంతో యోగిని. కాబట్టి ఆమె ధ్యానం చేస్తూ ఆ స్థితిలో గడిపినప్పుడు పార్వతీదేవి ఆవిడకి అమృతమే పోసింది. అంటే మన స్థితిని బట్టే మనం చూడబడేది ఉంటుంది. మనం చూడబడే దాన్ని బట్టే మన చూపును బట్టే చూడబడేది మనకు కనిపిస్తుంది అనే సత్యం మనకు అర్థమవుతుంది. మరి ఈ ప్రపంచంలో ప్రతిరోజు మనం అందరం ఎంతో మందిని ముసలి వాళ్ళని చూస్తున్నాం, ఆ చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం, రోగస్తులను చూస్తున్నాం. కానీ మనకెప్పుడు ఆలోచన రాలేదే, ముక్తి మార్గం కనుక్కోవాలన్న ఆలోచనే రాలేదు. మరి ఎందుకు రాలేదు అంటే మన దృష్టి అలా లేదు. ముక్తి తత్వం వైపు మన దృష్టి లేదు. ముక్తి ఎలా పొందాలన్నది లేదు కాబట్టి మనందరికీ ఆ దృష్టి రాలేదు. మరి ఒక గౌతమ బుద్ధుడికే సిద్ధార్థుడికే ఎందుకు చూడకూడనిది అంటే అంత రాజభవనంలో ఉన్నా కూడా ఆ చూసింది ఒక్కసారి అయినా కూడా ఆ ముసలితనాన్ని ఆ అలాగే ఆ చావుని ఆ రోగాన్ని ఎప్పుడైతే చూశాడో అతను నేను కనుక్కోవాలి దీనికి ఎందుకు మానవులు దుఃఖిస్తున్నారు, ఈ దుఃఖానికి కారణం ఏంటి అని కనుక్కోవడానికి తన రాజభవనాన్ని తన భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఇంటిని వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటారు. ఎందుకోసం అంటే ఈ ముక్తి మార్గం ఈ దుఃఖానికి కారణం ఏంటి, అసలైన కారణం ఏంటి, ఎందుకు మానవులు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఈ దీనికి నివారణోపాయం ఏంటి అన్న ఆలోచనతో అతను ఇల్లు వదిలిపెట్టిపోయాడు. అంటే ఏదైతే మనకి సత్యం కనుక్కోవాలనుకున్నామో ఏదైతే కావాలనుకుంటామో వాటి కోసం కొన్ని విడవాలి. అవసరం లేని వాటిని వదిలేస్తేనే అప్పుడు దాన్ని సన్యాసం అన్నాం. అంటే ఇక్కడ సన్యాసాలు కూడా 4 రకాలైన సన్యాసాలు ఉన్నాయి. ఒకటి మర్కట సన్యాసం, రెండవది ఆపస్ సన్యాసం, మూడవది విడిదిశ సన్యాసం, నాలుగవది విద్వత్ సన్యాసం. అంటే ఇక్కడ మర్కట సన్యాసం అంటే మన అవసరానికి కొద్దీ వదిలేయడం అన్నమాట. దానికి మన మర్కట సన్యాసానికి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడు భార్యతోనూ పిల్లలతోనూ గొడవ పడుతూనే ఉంటాడు. ఏం సంసారం అబ్బా, ఎప్పుడు గొడవలే, దీని నుంచి బయటపడాలి, ఇది వదిలేసి నేను హిమాలయాలకు వెళ్తానని వెళ్తాడు. వెళ్ళినా అక్కడ ఊరుకుంటాడా? మరో అమ్మాయితో సంసారం మొదలు పెట్టాడు. అంటే ఊరిని మార్చాడే కానీ తన గుణాన్ని మార్చలేదు, తన స్వభావాన్ని మార్చలేదు. ఆ అమ్మాయిని మార్చాడు అంతే. ఆడ భార్యను వదిలేశాడు, ఇంకొక అమ్మాయిని కట్టుకున్నాడు. ఆడ ఎక్కడ అంటే మర్కట సన్యాసం అంటారు దీన్ని. అంటే తన అవసరాన్ని బట్టి మార్చుకుంటూ పోతుంటాడు. దాన్ని మర్కట సన్యాసం. అలాగే ఆపస్ సన్యాసం. మనము జీవితం అంతా డబ్బుపై వెంటబడి బిజినెస్ చేసి కొన్ని కోట్లు సంపాదిస్తాం. ఇంకా నీకు నెలలోనో ఒక వారంలోనో నీకు చావు ఉందని చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఈ డబ్బు వద్దు, ఈ పిల్లలు వద్దు, ఇదేం వద్దంటాం. అప్పుడు అప్పుడు అంటే ఇది వదిలేస్తే, ఇది దానం చేస్తే పైలోకాల్లో నాకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ అంటే ఏంటో కాదు, నేను మంచి లోకాల్లోకి వెళ్తాను అన్న ఆలోచనతో అప్పటికప్పుడు అవి వదిలేస్తాడు. అది తను అంటే ముసలితనం వచ్చినప్పుడు, రోగం దగ్గరకు వచ్చినప్పుడు, చావు దగ్గరకు వచ్చినప్పుడు చేయడం కాదు సన్యాసం. అలా కాకుండా నువ్వు ముందు నుంచే అంటే నువ్వు సంపాదనలో అవసరాలకు మించి తీసుకొని మిగిలినది సేవా కార్యక్రమాలకు ఎప్పుడైతే దాన్ని కేటాయించినావో అప్పుడు అది చేయలేదు. నీకు చావు అని తెలిసినప్పుడు మొదలు పెట్టావు ఇవన్నీ, అవన్నీ వదిలేసావు. నీ డబ్బును, నీ పిల్లల్ని, నీ బంగారు, నీ ఆస్తుల్ని అప్పుడు దానం చేశావు. ఎందుకోసం? భవిష్యత్తులో ఆ లోకాల్లో నాకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ అంటే నేను మంచి లోకాలకు వెళ్తాను అన్న ఉద్దేశంతో అప్పుడు వదిలేవు కాబట్టి దాన్ని ఆపస్ సన్యాసం అని అంటామన్నమాట. ఇంకా వివిధ సన్యాసం అంటే ఇప్పుడు సత్యాన్ని కనుక్కోవడం కోసం తను గౌతమ బుద్ధుడు అంటే సిద్ధార్థుడు, అప్పటికి గౌతమ బుద్ధుడు కాలేదు, ఆ వదిలేటప్పటికి సిద్ధార్థుడు అనమాట.
ఆ సిద్ధార్థుడు ఏదైతే చూడకూడదో అది చూశాడో, నేను సత్యాన్ని కనుక్కోవాలి, ఈ దుఃఖానికి కారణం ఏంటి అని తన భార్యను, ఆ భవనాన్ని అన్ని వదిలేసి వెళ్ళిపోయి దుఃఖానికి కారణం కనుక్కుంటాడు. దుఃఖానికి కారణం ఏంటి అంటే మనకి దానికోసం 4 6 సూత్రాలు కనుక్కుంటారు. దాంతో పాటు మనం బుద్ధత్వం సాధించడానికి అష్టాంగ మార్గం కనుక్కొని అది ప్రచారం చేయడానికి మళ్ళా ఇంటికి రాలేదు. అలాగే అందరికీ ఈ దీని గురించి ఆనాపానసతి ధ్యానం చెప్తూ, ఈ అష్టాంగ మార్గాన్ని గురించి చెప్తూ అలా వెళ్ళిపోయాడు. అంటే అక్కడ అది వివిధ దశ సన్యాసం. అలాగే వివేకానందుడు కూడా 14 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ ఇంకా విద్వత్ సన్యాసం అది ఎలా ఉంటుందంటే, మనం సంసారంలో ఉంటాము, అన్ని చూస్తూ సన్యాసాన్ని చేస్తాం. అంటే అనవసరమైనట్టు వదిలేస్తాం. సంసారంలో ఉంటాం, పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి. సంసారంలోనే నిర్వాణం అన్నట్టు అది చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. అలా పిరమిడ్ మాస్టర్లంతా చేసేదే విద్వత్ సన్యాసం. ఎప్పుడైతే అలా చేసుకుంటూ పోతామో అది విద్వత్ సన్యాసం. ఇప్పుడు పరమహంస యోగానంద వీళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకోలేదు. కానీ లాహిరి మహాశయులు, యుక్తేశ్వరగిరి వీళ్ళు చేసుకున్నారు. సంసారమే నిర్వాణంలో అన్నట్టు వాళ్ళు అది చేశారు, ఇది చేశారు. సత్యాన్ని కనుక్కున్నారు, ఆ సత్యాన్ని బోధించారు. అంటే వారు చూసే చూపును బట్టే మనకు మనం చూసే చూపును బట్టే చూడబడేది ఉంటుంది. ప్రతిదీ కూడా అంతే. మనం ఏం ఆలోచిస్తాము, ఏదైతే మాట్లాడతామో, ఏదైతే నమ్ముతుంటామో, ఏదైతే భయాలుంటాయో అలా అన్ని ఆస్పెక్ట్స్ నుంచి మనం చూడబడేది ఉంటుంది. అంటే ఒక కంటితో చూడడమే కాదు, మన లోపల అంటే మన మనస్సు దేన్ని చూస్తుందో అది మనకు ప్రకృతి మాత ఇస్తుంది అని మనకు ఖచ్చితంగా తెలుసు. మన పిరమిడ్ మాస్టర్లకందరికీ తెలుసు. ఎందుకంటే ఆ ధ్యానం చేసి ఆ అవేర్‌నెస్ సాధించారు. మామూలు మానవుడికి అది తెలీదు. ఎందుకంటే తను ఏం ఆలోచిస్తున్నాడో, తను ఎలా ఉన్నాడో కూడా తెలీదు. ఆ ఎరుక అనేదే ఉండదు. ఇప్పుడు మామూలు వ్యక్తుల దగ్గరికెళ్ళి ఉదయం నుంచి రాత్రి నువ్వు ఎన్నో ఆలోచించావు గదా! వాటి గురించి రాయమంటే కొన్ని 21,000 ఆలోచనలు చేసుంటాడు. ఒక్క 10 కూడా రాయలేడు. ఎందుకంటే అక్కడ ఎరుక లేదు. ఎరుక లేకుండా జీవిస్తున్నాడు కాబట్టి అన్ని కష్టాలుంటున్నాయి. అలా కష్టాలు లేవంటే ఎరుకతో లేకుండా కొంతమంది పాజిటివ్ మైండ్‌తో ఆలోచిస్తుంటారు. పాజిటివ్‌గా థింక్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు అలాంటి దృష్టే జరుగుతుంటుంది. దృష్టిని బట్టే సృష్టి అనుకున్నాం కాబట్టి మన చూపు అంతా మంచి విషయాలపై ఉన్నప్పుడు మంచే జరుగుతుంటుంది. అందుకే ఏ విషయమైనా ఒక ధ్యాని చూపు ఎలా ఉంటుంది అంటే అతను ఎప్పుడు మిరాకిల్‌గా, పాజిటివ్‌గా ఆలోచిస్తాడు కాబట్టి అన్నీ అతనికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇతర లోకాలు మనకు కనపడలేదు కాబట్టి లేవని చెప్తామా? లేదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఆ దివ్య దృష్టిని సంపాదించుకుంటామో ఆ లోకాలను చూడగలుగుతాం. మరి ఆ లోకాలను చూడాలంటే మనము నిరంతర ధ్యాన సాధన చేస్తూ మన తాడే యాక్టివేషన్ అయ్యి ఆ దివ్య చక్షువుతో ఆ లోకాలతో అనుసంధానమైనప్పుడు మనకు అర్థమవుతుంది. లేకపోతే లేవు, మన కంటికి కనపడలేదు కాబట్టి అవి లేవని చెప్పలేము. కాబట్టి ఉన్నాయి అంటే మనం ఆ దివ్య దృష్టిని సంపాదించుకోవాలి. ఉదాహరణకి మనము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉండి ఏ కాశీనో, ఏ క ఆహ్, ఏ చార్ధామ్‌కో అక్కడికెళ్ళి అక్కడ లేదనేకి లేదు. మనం చూడలేదు కాబట్టి అది లేదంటే లేదు. అక్కడ అది ఉంది. నువ్వు ఎప్పుడైతే అక్కడికెళ్ళి చూస్తావో అది కనపడుతుంది. నువ్వు ఇక్కడ కూర్చొని అది నాకు కనపడలేదు కాబట్టి అది లేదు అని చెప్పలేము. అలాగే ఒక ధ్యానికి, ఒక మామూలు వ్యక్తికి తేడా అదే. ఎందుకంటే ధ్యానం చేస్తూ అతను ఆ దివ్య చక్షువును ఓపెన్ చేసుకొని దాని ద్వారా అనేక లోకాలతో అనుసంధానమై అనేకంగా చూడగలుగుతాడు. అది చెప్తే మామూలు వ్యక్తికి అర్థమవుతుందా? నువ్వు చెప్పింది కరెక్టో కాదో నాకెలా తెలుస్తుంది అంటాడు. ఎందుకంటే అతని దృష్టికోణం అలా లేదు. మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. అతను మామూలు చూపుతో ఉన్నాడు కాబట్టి అవి ఆ లోకాలు అతనికి కనపడవు. ఎప్పుడైతే బయట మన లోపలికి మనం ప్రవేశిస్తామో అప్పుడు మనకు
ఆ అంతర్దృష్టితో చూసినప్పుడు అలాగే అవి కనపడతాయి. బహిర్దృష్టితో చూస్తే బాహ్య లోకాలు కనపడతాయి. బాహ్యంగా ఏవేవి ఉన్నాయో వాటిని చూడబడినప్పుడే కనపడతాయి. అది కూడా చూడలేదనుకోండి, అది మనకు కనపడదు. అలాగే మనకి అర్జునుడు యుద్ధంలో తను కృష్ణుని తెచ్చుకుంటాడు. కానీ ఆ కురు సైన్యం అంతా 10 రోజులు యుద్ధం జరుగుతుంది. నేను నా తాతను చంపలేను అని నా తాత దృష్టితో అక్కడ చూస్తున్నాడు. ధర్మ యుద్ధం చేయడం లేదు. అయ్యో! నా తాతని నేను ఎలా చంపాలి? ఏంటి? అని ఇదితో చూస్తున్నప్పుడు అక్కడ ఎవరిని చంపలేకపోతాడు. పెద్ద వీరుడు. ఎన్నో యుద్ధ కళలు తెలిసినవాడు. ఎన్నో యుద్ధ విద్యలు తెలిసినవాడు. అయినా కూడా చంపలేకపోతాడు. ఎందుకు చంపలేదంటే అక్కడ చూసే దృష్టికోణం ఏంటి? యుద్ధం అంటే ధర్మయుద్ధం చేస్తున్న ఆలోచన లేదు. అయ్యో! నా తాత చనిపోతాడు. నా తాతను సేఫ్‌గా కాపాడాలి అన్న దృష్టితో చూస్తాడు. అలా 10 రోజులు చేసేటప్పటికి భీష్ముడు ఒక ఇది పాండవ సైన్యాన్ని దాదాపు సగభాగం చంపేస్తాడు. కానీ అర్జునుడు చంపలేకపోతాడు. అప్పుడు కృష్ణుడు రణరంగంలోకి వచ్చి నువ్వు చంపుతావా? లేదా నేను చంపాలి అన్నప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు? నేను యుద్ధం చెయ్యను. ఏ ఆయుధాన్ని పట్టనని చెప్తాడు. అప్పుడు నేను చంపుతానన్నప్పటికీ అక్కడికి అర్జునుడికి జ్ఞానోదయం అవుతుంది. అయ్యి లేదు కృష్ణ, నేనే చంపుతాను తాతని. అప్పుడు అతను యుద్ధం ధర్మయుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అంటే ఆ 10 రోజులు అతని దృష్టి ఎలా ఉంది? నా తాత, నా బంధువులు, వీరిని నేను చంపాలా? వీరు అన్న దృష్టితో చూసినప్పుడు ఆ ధర్మయుద్ధంలో యుద్ధం చేయలేరు. అందుకే అప్పుడు శ్రీకృష్ణుడు రంగంలోకి దిగాడు. ఇలా అయితే ఈ యుద్ధం కురుక్షేత్ర యుద్ధంలో మనకు విజయం రాదు. ఎప్పుడైతే ఆ కోపం పట్టలేక అతని బయటికి రథం దిగి వస్తాడో అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. లేదు కృష్ణ, నేను ఆ యుద్ధం చేస్తానని చెప్పి అప్పుడు యుద్ధం చేసినప్పుడు ఆ బాణాలు భీష్ముడికి యుద్ధం చేస్తాడు. ధర్మయుద్ధం చేసినప్పుడు ఆ బాణాలు తగిలి ఆ భీష్ముడి శరీరం అంతా తూట్లు పడిపోతుంది. అప్పుడు ఆ రథం మీద నుంచి భీష్ముడు చనిపోతాడు. అంటే ఇక్కడ గొప్ప సత్యం ఏంటంటే చూపుని బట్టే చూడబడేది ఉంటుంది. అంటే దృష్టిని బట్టే సృష్టి అవుతుంది. కాబట్టి మన అందరం కూడా మన చూపు దేనిపైన ఉంటే అదే మనకు దొరుకుతుంది. ఇప్పుడు కరోనా టైంలో ఎంతో మంది భయపడారు. ఏమని? అయ్యో! కరోనా వచ్చింది. కరోనా వస్తే చచ్చిపోతాము అన్న భయపడి అంటే అలాంటి నెగెటివ్ ఆలోచనలు ఉన్నవాళ్ళు లక్షల మంది చనిపోయారు. కరోనా వచ్చింది సరే, పిరిమిడి మాస్టర్లు ఏం చేశారు? ఇంట్లో కూర్చున్నారు. అంతవరకు ధ్యాన ప్రచారం కోసం ఊరు తిరిగారు. తిరిగి ఊరుకున్నారా? మళ్ళా వాళ్ళు ప్రతిరోజు సార్ చెప్పే లాక్‌డౌన్ సందేశాలు ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేస్తూ ఉన్నా కూడా మనకి మన దృష్టి ఏంటి? అంతవరకు ధ్యాన ప్రచారం చేసాం. ఊరూర్లు తిరిగాము. కానీ ఆ కరోనా టైంలో కూడా మన చూపేంటి? అందరికీ చెప్పాలి. ధ్యానం గురించి చెప్పాలి అనే చూపు మనకుంది. అనే దృష్టి మనకున్నప్పుడు ఈ జూమ్‌లొచ్చాయి. అంతే కదా ఫ్రెండ్స్! అంతవరకు మనకి జూమ్ క్లాసెసే లేవు. ఎప్పుడు డైరెక్ట్‌గా ఊర్లకెళ్ళి అక్కడ అందరిని పోగు చేసుకొని పాంప్లెట్లు పంచి ధ్యానం చెప్పేవాళ్ళం. కాబట్టి ఎప్పుడైతే మనం చూసే చూపుని బట్టి చూడబడేది ఉంటుంది. అంటే ప్రకృతి మాత కూడా ఏమంటుందంటే, "నువ్వు ఎలా చూస్తావో అలా నీకు ఇవ్వబడుతుంది." అంటే ప్రకృతి ఒక వరమా? శాపమా? అని మనం అనుకుంటే అది మన చూపుని బట్టి అలా జరుగుతుంది. ఇప్పుడు కరోనా సమయంలో లక్షల మంది చనిపోయారంటే వాళ్ళు భయంతో ఇప్పుడు చైనాలో చనిపోయారు. చైనాలో ప్రతి జీవిని చంపుకు తింటారు. ఒక పాముని వదిలిపెట్టారు, కోడిని వదిలిపెట్టారు, తేన్ని వదిలిపెట్టారు. అన్నిటిని తింటారు. మరి అలాంటి వాళ్ళకు ఈ హింసాత్మకంగా ఉన్నప్పుడు హింసాత్మక ఆలోచనలు వస్తాయి. మనం ఏ పని చేస్తుంటామో మన ఆలోచన అలాగే ఉంటది. మన పనులు అలాగే ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా కరోనా అంటే భయపడి ఎక్కువ భాగం వాళ్ళందరూ ఎక్కువ భాగం చనిపోయారు. అంటే మనము రాక్షసత్వంతో ఉన్నప్పుడు రాక్షసత్వానికి అంటే కత్తికి కట్టే బలి అన్నట్టు మనం ఎలా చంపుకు తింటామో మనం కూడా ఆ విధంగా అంటే ప్రకృతి ఎప్పుడు ఊరుకోదన్నమాట. తను తను చేయాల్సిన ఎంతో సహనంతో ఉంటుంది.
చివరికి తన సహనానికి ఒక పరీక్ష అన్నట్టు ఆ కరోనా వచ్చింది. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ అర్జునుడు కూడా నా బంధువులను చంపుతున్నాను అనే ఇదితో చూసాడు కాబట్టి అక్కడ ఆ భయం ఉంది. అంటే ఆడ అర్జునుడు ధ్యానం చేయలేదు. యుద్ధ వీరుడే. కానీ ధ్యానం చేయలేదు కాబట్టి ఆత్మ దృష్టి అతనికి లేదు. ఎందుకంటే నేను ఆత్మ ఎప్పటికీ చావబడదు. శరీరాలు మాత్రమే చనిపోతాయన్న దృష్టికోణం లేదు కాబట్టి, అయ్యో! నా బంధువులను చంపుతున్నాను అని ఫీల్ అయ్యాడు. నేను యుద్ధం చెయ్యను అన్నాడు. ఒకానొక స్థితిలో. నా వాళ్ళనందరినీ చంపాలి. నేను చెయ్యను అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశం చేశాడు. ఏమి అని? ఈ ఆత్మ చంపబడదు అని. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి పో నశోయతి మారుతః. అంటే శస్త్రాలతో ఈ శరీరం ఛేదింపబడుతుందే కానీ ఆత్మ ఛేదింపబడదు. అగ్నితో దహించబడదు. నీటితో తడిపివేయజాలదు. మరి గాలికి ఆర్పివేయబడదు. ఆత్మ అన్నది శాశ్వతమని అక్కడ బోధిస్తాడు. అంటే అక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తే అప్పుడు అతనికి ఎరుకలోకి వస్తాడన్నమాట. ఓహో అని. అలాగే నేను యుద్ధం చేయన్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాడు. అతోవా ప్రాప్తిస్తూ స్వర్గం చిత్వా గోచసే మహిం తస్మాత్ దుష్టాంత కౌంటేయ యుద్ధాయ కృత నిశ్చయం. అంటే నువ్వు యుద్ధం చేస్తే మహారాజు అవుతావు గెలిస్తే, లేదా చనిపోతే వీరమరణం మరణిస్తే స్వర్గలోకాలకు వెళ్తావు. నీకంటూ నష్టం లేదు. ఏది చేసినా నీకు విజయమే. యుద్ధం చేయ అర్జున అని అప్పుడు బోధిస్తాడు. అప్పుడు ఆ జ్ఞానోదయం అయిన తర్వాత, ఎందుకంటే విలువిద్యలు ఎన్నో నేర్చాడు కానీ ధ్యానం చేయలేదు కాబట్టి అతను అక్కడ బాధపడ్డాడు. నా తల్లిని, నా పెద్దనాన్నను, తాతగారిని, నా సహోదరులను అందరినీ చంపుతున్నాను అని ఫీల్ అయ్యాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఆ ఎరుక పరిచాడో అప్పుడు యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. అందుకే ధ్యానం చేసే వాళ్ళ చూపు ఒక రకంగా ఉంటుంది, ధ్యానం చేయని వాళ్ళ చూపు వేరే రకంగా ఉంటుంది. అలాగే మనకు ఉత్తర గోకర్ణ ఘట్టంలో ఉత్తర కుమారుడు అనేక ప్రగల్భాలు పలుకుతాడు అన్నమాట. వాళ్ళకి అక్కడ యుద్ధానికి వెళ్తాడు. ఏమంటే అతను ఏ విద్యలు నేర్చుకోలేదు. కానీ అక్కడ ఉత్తర కుమారుడు అక్కడ అర్జునుడు రథసారథిగా ఉంటాడు ఉత్తర కుమారుడు. కానీ అక్కడ సైన్యాన్ని చూసి పారిపోతాడు. అయ్యో నేను చేయలేను. కానీ అక్కడ మారువేషంలో ఉన్న అర్జునుడు యుద్ధం చేస్తాడు. అంటే మనము ఒక వీరుడు అయినప్పుడు యుద్ధం చేయకుండా ఈయనకి రాలేము. అక్కడ అర్జునుడు మారువేషంలో ఉన్నా కూడా అతను యుద్ధం చేశాడు. అలాగే ప్రతిసారి అందరూ అడుగుతుంటారు, ఆయన 30 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంటారు. ప్రతిరోజు తిరగని రోజు అంటూ లేదు. మీరు ఎందుకు అంత కష్టపడతారు, రెస్ట్ తీసుకోవచ్చు అంటే సార్ ఏమంటారు? లేదు అంటే అతను చూపు ఈ ధ్యానం జగత్తు చెయ్యాలి. అందుకు ఆయన నిరంతరంగా రెస్ట్ కాదు, అతని చూపు అంతా ధ్యాన జగత్తు మీదే ఉంటుంది. కాబట్టి సారు నిరంతరము అలా తిరుగుతూనే ఉంటారన్నమాట. ఎప్పుడైతే మనం హింస చేస్తాము, హింస పాలవుతాం అన్నట్టే అంతవరకు ప్రకృతి మాత ఎంతో ఓపికగా చూసింది. వీరు మారుతారు అని. కానీ మారకపోయేటప్పటికి కరోనా రూపంలో వచ్చి అక్కడ మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడనమాట. అంటే నన్ను నేను పుట్టించుకుంటాను, ఎప్పుడైతే ధర్మ సంస్థాపన చెయ్యాలనో అప్పుడు నేను మళ్ళీ భూమి మీద జన్మిస్తాను. పరిత్రాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనాకాయ సంభవామి యుగే యుగే. అంటే భగవద్గీతలో చెప్పినప్పుడు దుష్టులను శిక్షించడానికి, శిష్యులను రక్షించడానికి కరోనా రూపంలో మనకి కరోనా వచ్చింది. ఈ భూమి మీద ప్రక్షాళన చేయటం కోసం. ఎందుకంటే పక్క జీవిని అది మన కోసమే ఆహారంగా అని ఆలోచిస్తూ దాన్ని చంపుకు తింటున్నారు. మరి ఈ భూమి మీదకి మనం ఎలాగొచ్చాము, అన్ని జీవరాశులు అలాగే వచ్చాయి. మనం అనేక జీవరాశుల తర్వాతే ఈ మానవ జన్మ తీసుకున్నాం. మనం కూడా ఎన్నో జన్మల్లో ఆ జీవరాశులు వచ్చిన జీవరాశుల తర్వాతే, ఎన్ని జన్మల తర్వాతే మనకి ఈ జన్మ వచ్చింది. అలాంటి మనము
అది కూడా ఆత్మ పదార్థం అనే దృష్టికోణం లేక చంపుకు తింటున్నాం. అందులో ఉన్నది, నాలో ఉన్నది ఆ పరమ ఆత్మతత్వమే, అదే చైతన్యం అని దృష్టికోణం లేక వాటినన్నింటినీ మనం చంపుకు తింటున్నాం కాబట్టి, ఆ టైంలో కరోనా వచ్చి ఎంతో మందిని తీసుకెళ్ళిందనమాట. కాబట్టి ప్రకృతి మాత చూపు ఎలా ఉందో నీకు ఇవ్వబడేది అలాగే ఉంటుందంటే, మన చూపు ఎలా ఉంటే అలా ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది చూస్తే, మరి కృష్ణుడి చూపు కానీ, గౌతమ బుద్ధుడి చూపు కానీ, హిరణ్యకశిపుడి చూపు చూసినప్పుడు వారి చూపును బట్టే వారికి ఇవ్వబడం జరిగింది. కానీ మనం కూడా మన చూపును బట్టే ఇప్పుడు మనందరి చూపేంటి? ఇది ధ్యాన జగత్ చేయాలి, అహింసా జగత్తు చేయాలి, పిరమిడ్ జగత్తు చేయాలన్నదే మనందరి చూపు, మనందరి దృష్టికోణం. అంటే ఆ విధంగానే విశ్వ కళ్యాణం కోసం మనం అడుగులేసినప్పుడు ఆ ప్రకృతి మాత మనకెప్పుడు సహకరిస్తూనే ఉంటుంది. అంటే వరాలిస్తుంది. విశ్వ కళ్యాణం చేసినప్పుడు ఆ ప్రకృతి మాత మనకు వరాలిస్తుంది. అదే మనము లోక కంటకులకమైనప్పుడు ఆ ప్రకృతి మాత మనల్ని సంహరిస్తుంది. అది భూకంపాలు, సునామీలు, ఇలా కరోనా, ఏదో ఒక రకంగా మా ఈ ప్రకృతి తనని తాను ప్రచాలనం చేసుకుంటూనే ఉంటుంది. ఈ భూమిని ప్రచాలనం చేస్తుంటుంది. చెయ్యకపోతే ఇది, అందుకే కలియుగంలో కూడా మనకి ఈ కరోనా రావడానికి ఈ ఇక్కడ అధర్మం ఎక్కువైపోయి అనేక జీవులను చంపుకు తింటున్నాం కాబట్టి ఇన్ని అనర్థాలు జరిగాయి కాబట్టి కరోనా వచ్చి మనందరినీ ఒక 2 నెలల పాటు ఇంట్లో 2 నెలలు 3 నెలలు ఇంట్లో పెట్టింది. కానీ అక్కడ కూడా మనమే పిరమిడ్ మాస్టర్లు యొక్క చూపు ఏంటి? ఎంతసేపు ధ్యానం చేద్దామా, స్వాధ్యాయం చేస్తామా, సజ్జన సంగత్యం చేద్దామా, ఎవరికి ధ్యానం గురించి చెప్దామా, ఇదే ఆలోచనలతో మనం ఉన్నాం కాబట్టి మనకి ఈ జూములు అంటే పిఎంసి డిజిటల్ ఛానల్ ద్వారా కొన్ని, అలాగే పిఎంసి ద్వారా ఎన్నో సత్సంగాలు విన్నాము. అలాగే జూముల ద్వారా మనం క్లాసులు ఏర్పాటు చేసి ధ్యాన ప్రచారం చేశాము. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఆ లోకాల్లో అనుసంధానం కావాలని కోరుకుంటామో, ఎప్పుడైతే మనతో మనం ధ్యానం చేస్తూ మనతో మనం ఉంటామో, మన అంతరంలోకి మనం వెళ్ళే కొద్దీ మన అంతరంలోని లోకాలు మనకు కనపడతాయి. అది చూడలేదనుకోండి, మనకి ఎప్పటికీ కనపడదు. బాహ్యంలో కూడా చూడండి, అంటే ఇక్కడ మన మన ఆలోచనలు కూడా దృష్టి, మన చూపే. మనము ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో, ఏం ఆలోచిస్తున్నాము అన్న ఎరుక మనకు ఉంటుందో అలాంటిదే సృష్టించుకుంటాం. అందుకే జీసస్ క్రైస్ట్ అంటాం, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మీరు చిన్నపిల్లలు అయిపోవాలి. చిన్నపిల్లలు ఎప్పుడు అయిపోతాం? ఈ మనసు అనేది లేని స్థితిలో, ఆ ఆలోచన రహిత స్థితిలో, ఆ ప్రస్తుత వర్తమాన స్థితిలో ఉన్నప్పుడు, ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు. అంటే వారికి ఎలాంటి మనసు ఉండదు కాబట్టి ఆ పిల్లలకి ఆ దేవుని రాజ్యంలో ఉంటారు. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఈ మనసు ప్రభావం, అంటే పుట్టినప్పుడు ఎవరికీ మనసు ఉండదు. కుటుంబము, స్కూలు, పాఠశాలలో ఈ ప్రాపంచిక విషయాల్లో వయసు పెరిగే కొద్దీ అవన్నీ వంట పట్టించుకొని ఈ మనసు ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు ఆ మనసు దృష్టికోణంతో చూసినప్పుడు మనం చూడబడేది చాలా చిన్నగా కనిపిస్తుంది. అన్ని సంకుచితంగా కనపడతాయి. ఎందుకంటే అక్కడ మనసు ఉంది కాబట్టి. ఆ సంకుచిత దృష్టికోణాన్ని వదిలేయాలి. ఎప్పుడైతే ఆ సంకుచిత దృష్టిని ఎప్పుడు వదులుతాం? మనం ధ్యానం చేస్తూ, నిరంతర సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఏదైతే విన్నామో ఆ శ్రవణాన్ని మననం చేసుకుంటూ, నిత్యధ్యాస చేస్తూ అలా జీవించినప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనేది మనకు దొరుకుతుంది. అంటే మన దృష్టిని మార్చినప్పుడే అది దొరుకుతుంది. ఆ దృష్టి అలాగే ఉంచుకున్నాం అనుకోండి, అది ఎప్పటికీ మారదు. ఇప్పుడు చూడండి, ఒక దొంగకి దృష్టికోణం ఎలా ఉంటుంది? దొంగతనం చేయాలని ఉంటుంది. మనకి ఒక ఎప్పుడో చెప్తుంటారు, ఒక గురువు గారు శ్రీకృష్ణుడే దుర్యోధన్ని పంపించి ఒక్క మంచివాడిని తీసుకురండి అంటే, దుర్యోధనుడికి ఒక్క మంచివాడు కూడా కనపడదు. ఎందుకంటే అతని దృష్టికోణంలో అతను దుర్మార్గుడు కాబట్టి అతనికి అందరూ దుర్మార్గులుగానే కనపడతారు. అదే ధర్మరాజును పంపించి ఒక చెడ్డవాడిని తీసుకురమ్మంటే అతనికి ఎవరు చెడ్డవాళ్ళు కనిపించారు. ఎందుకంటే
అతడు ధర్మంతో, సత్యంతో జీవిస్తున్నాడు కాబట్టి అందరూ మంచి వాళ్ళే కనిపిస్తారు. అంటే మనం చూసే దాన్ని బట్టే చూడబడేది ఉంటుంది. అలాగే ఈ సృష్టి కూడా నువ్వు ఏది కోరుకుంటే అది తదాస్తు అంటుంది. అలా తదాస్తు అనాలంటే మనం ఒక సీత సీతమ్మ వారిలాగా, ఒక రామకృష్ణ పరమహంసలాగా, ఒక రమణ మహర్షిలాగా నిరంతర సాధన, ధ్యానం చేస్తున్నప్పుడు మన దృష్టికోణం మారుతుంది. అప్పుడున్న దృష్టికోణం ఉదాహరణకి ధ్యానానికి పూర్వం మన దృష్టికోణం ఎలా ఉంది? హ్మ్. ధ్యానం తర్వాత మనం ఎలా ఉన్నాం? అలా ఎవరిది వాళ్ళని పరీక్షించుకుంటే అప్పుడు ఎంతసేపు మన పిల్లలు, సంసారము, తిండి గోల ఇది తప్పితే ఇంకోటి లేదు. అంటే అప్పుడు ఒకప్పుడు పిల్లలకి ఆరోగ్యం బాగోలేకపోతే బాధపడేవాళ్ళం. ఇప్పుడు అలా ఉన్నామా? లేదు. అలాగే దీనికొక చిన్న కథ. ఒక పిల్లవాడు వాళ్ళమ్మ చనిపోయిందని ఏడుస్తుంటాడు. చాలా ఏడుస్తుంటే అక్కడ అటువైపు ఒక యోగేశ్వరుడు వెళ్తుంటాడు. "ఎందుకు నాన్న ఏడుస్తున్నావు?" అంటే, "మా అమ్మ చనిపోయింది" అంటాడు. "మీ అమ్మ ఎక్కడ చనిపోయింది? నీ పక్కనే ఉందంట." ఎందుకంటే ఆయన దివ్య దృష్టితో ఆత్మ అతని పక్కనే ఉంటుంది. కానీ ఆ చూసే దృష్టి ఆ పిల్లాడికి లేదు. ఎందుకంటే అతని ధ్యానం లేదు, ఇంకోటి లేదు. మా అమ్మ చనిపోయిందని ఏడుస్తున్నాడు. ఎప్పుడైతే మా ఎప్పుడైతే నీకు ఆ దివ్య దృష్టి, మీ అమ్మతో నువ్వు మాట్లాడతావో, అప్పుడు నీకు ఆ దుఃఖం ఉండదు. కాబట్టి దుఃఖం అనేది మన అజ్ఞానం వల్ల, మనం చూసే చూపు వల్ల అలా జరుగుతుంటుంది. ఎప్పుడైతే మన దృష్టిని మారుస్తామో, అంటే ఆ ప్రాపంచిక విషయాల నుంచి కొంచెం సమయాన్ని మనం వదిలేసి, ఆ చూపును అటు వదిలేసి, ఇటువైపు ఆధ్యాత్మికత వైపు తిప్పుతాము. అంటే ప్రాపంచిక విషయాలను వదిలేసి, రోజుకు ఒక 3 గంటలు, 4 గంటలు దానికోసం వెచ్చిస్తామో, అప్పుడు మన దృష్టికోణం మారుతుంది. ఎప్పుడైతే దృష్టికోణం మారుతుందో, మనకు సృష్టి అనేది మనకు కావాల్సిన విధంగా సృష్టి జరుగుతా ఉంటుంది. ఉదాహరణకి అంటే నాకు ఈ ధ్యానానికి రాకముందు నాకు తెలీదసలు. అంటే మన ఆలోచనల పట్టే జరుగుతుంది. మన మా ఉద్వేగాలు, భయాలు, నమ్మకాలను బట్టే ఈ సృష్టి జరుగుతుందన్న విషయం నాకు అప్పుడు తెలీదు ఈ ధ్యానానికి పూర్వం. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చి ఇది తెలుసుకున్నానో, నా జీవితాన్ని సింహావలోకనం చేసుకున్నప్పుడు నా దృష్టికోణం అర్థమైంది. అంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 10థ్ క్లాస్ చదివేటప్పుడు మా పేరెంట్స్ ఆడపిల్లకి చదువెందుకు? ఇంకా పెళ్లి చేసి పంపియాలి అని ఆలోచన వాళ్ళకుంది. కానీ నాకేమో నేను చదువుకోవాలి. ఇంకా నేను అట్‌లీస్ట్ డిగ్రీ వరకన్నా చదువుకోవాలన్న దృష్టికోణం నాది. కానీ అలా అని పెద్దవాళ్ళని అడిగే ధైర్యం నాకు లేదు. నా తల్లిదండ్రులని అడిగే ధైర్యం నాకు లేదు. ఎప్పుడైతే నా మనసు, నా దృష్టి ఎక్కడుంది? నేను చదువుకోవాలి అన్న దృష్టికోణం ఎప్పుడు ఏర్పడిందో అప్పుడు నేను పీజీ వరకు చదవగలిగాను. అంటే అక్కడ పేరెంట్స్‌లోని ఆలోచన కాదు, మన ఆలోచన, మన దృష్టి ఎలా ఉంటే అలా జరుగుతుందనడానికి నా జీవితంలో జరిగిన సంఘటనలు నేను మీతో పంచుకుంటున్నాను. అంటే అలాగే ఈ చదువు అయిపోయిన తర్వాత అందరికీ జాబ్ చేయాలన్న కోరిక ఉంటుంది. ఇటు నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం కావచ్చు, మరొకటి కావచ్చు, నాకు చాలా భయం. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఎక్కువగా కలిసేదాన్ని కాదు. ఎందుకంటే ఎవరేమనుకుంటారో అనే భయం. ఒక షాప్‌కెళ్ళి ఒక వస్తువు తెచ్చుకోవాలన్నా కూడా భయముండేది. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చానో, ఆ భయాలన్నింటికి చెక్ పెట్టేశాను. అలాంటి భయంలో ఉన్నప్పుడే నాకు జాబ్ చేయాలన్న కోరిక ఉండేది. దాంతో పాటు ఇంకొకటి నేను అందరితో కలవలేనన్న భయం ఉండేది. అందుకే నేను ఎన్ని సార్లు ట్రై చేసినా ఇంటర్వ్యూ దగ్గరికి పోయేసరికి ఏదో ఒక ఆటంకొచ్చేది. ఎందుకంటే అందుకు అంటే అక్కడ నాకు జాబ్ చేయాలన్న కోరిక కంటే భయమే ఎక్కువుంది. అంటే ఏ ఫ్రీక్వెన్సీలో మనం ఉంటామో దాన్నే సృష్టించుకుంటాం అనే దానికి ఈ ఉదాహరణ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు స్టాటిస్టికల్ ఆఫీసర్‌కి రిటన్ ఎగ్జామ్ రాశాను. ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు పీజీలో. అది సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ రేపు పబ్లిక్ ఎగ్జామ్స్ అనంగా ఇంటర్వ్యూ ఉంది. కానీ ఇంటర్వ్యూకెళ్ళాను. ఆ తొందరలో నేను స్టడీ సర్టిఫికేట్ అంటే లోకల్‌గా ప్రూఫ్ చేసుకోవడానికి స్టడీ సర్టిఫికేట్ మర్చిపోయాను. పోనీ మళ్ళా స్టడీ సర్టిఫికేట్ తీసుకొని రమ్మన్నారు. కానీ నాకక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ 2 ఇయర్స్ వేస్ట్ అవుతుంది. జాబ్ మళ్ళా తెచ్చుకోవచ్చులే అని
ఆ తర్వాత సెకండ్ టైమ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు. అది అలా పోతే సెకండ్ టైమ్ ఏమైంది? ఎల్ఐసి ప్రిపేర్ అయ్యాను. ఎల్ఐసి రిటర్న్ రాసాను. ఇంటర్వ్యూకి పోయేటప్పటికి నా మ్యారేజ్ అనమాట ఆ రోజు. అంటే ఎలా ఉంటాయో చూడండి. మన ఆలోచనలు బట్టే, మన చూపును బట్టే దృష్టి ఉంటుందనడానికి నేను నా జీవితంలో జరిగిన సంఘటనలు మీతో ప్రస్తావిస్తున్నాను. అంటే మన దృష్టి భయం ఉంది కాబట్టి అది రాకుండా పోయింది. నేను చెయ్యలేను, నేను అందరితో కావలేను అన్న భయం నాలో ఉంది కాబట్టి అలా జరిగింది. అలాగే ఇంకొకసారి పెళ్ళయ్యి పిల్లలైన తర్వాత డీఎస్సీ ఎగ్జామ్ అనమాట. అప్పుడు ఇంటర్వ్యూ గూడా లేదు. అయ్యో! ఇది లాస్ట్ ఇంక నా ఏజ్ గూడా అయిపోతుంది. జాబ్‌కి. అప్పుడు బాగా అది లాస్ట్ ఛాన్స్ అనమాట. అలా ప్రిపేర్ అయినా లోపల భయం మాత్రం పోలేదు. పోలేదు కాబట్టి ఆ టైంలో ఏం జరిగింది ఆ టైంలో రిటర్న్ కూడా లేదు. డైరెక్ట్ రిటర్న్ రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ లేవు. కానీ ప్రిపేర్ అయ్యాను. కానీ విపరీతమైన వర్షాల కారణంగా బస్సులు రాకపోకలు అన్నీ నిలిపివేయడంతో ఆ ఎగ్జామ్ రాయలేకపోయాను. అంటే చూడండి, మన ఆలోచన ఎలా ఉంటుందో, మన దృష్టికోణం ఎలా ఉంటుందో అలా సృష్టింపబడతాయి అని చెప్పడానికి నా జీవితంలో జరిగిన సంఘటన మీతో పంచుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చానో అప్పుడే నాలోని భయాలు పోయాయి. అంటే ఆ అవేర్‌నెస్ వచ్చింది. నిజానికి. అంతకుముందు ఎవరితో ధ్యానంకొచ్చిన కొత్తల్లో కూడా నేను ఒక 5, 6 సంవత్సరాల వరకు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ధ్యాన ప్రచారం కూడా చేసేదాన్ని. 5, 6 సంవత్సరాల తర్వాత నాలోని భయాలన్నీ పోయిన తర్వాతే నేను ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను. ఈ జూమ్ రన్ అంటే నేను కూడా ఒక సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్ అని ఒక జూమ్ రన్ చేస్తున్నాను. అది ఎలా వచ్చింది ఆ ధైర్యం అంటే ధ్యానం తర్వాతే. ఎప్పుడైతే ధ్యానం అనేది మనకు ఒక వరం అని చెప్పాలి మన జీవితంలో. ఎప్పుడైతే ఆ వరాన్ని పట్టుకుంటామో మనకు కావాల్సిన విధంగా మన దృష్టిని మార్చి మనకు ఏ విధంగా కావాలని కోరుకుంటామో దృష్టిని అటువైపు మళ్లించి మనం సృష్టించుకోగలం. అలా సృష్టి కార్యక్రమాలను సృష్టించుకోవచ్చు. ఈరోజు మనం ధ్యానం చెప్పడానికి అంతకుముందు పక్క వాళ్ళతో మాట్లాడలేని వాళ్ళం ఈరోజు ఎన్నో ఊర్లకెళ్ళి ధ్యానం చెప్తున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాం? ఆ భయాలు ఎలా పోయాయి? ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే మన దృష్టికోణం మారింది. ధ్యానం చేయడం ద్వారా మన దృష్టి మారింది కాబట్టి సృష్టి అలా జరుగుతుంది. దృష్టిని బట్టే సృష్టి ఉంటుందనడానికి ఈరోజు ఎన్నో ఉదాహరణలు మనకి అర్థమయ్యే ఉంటాయి. కాబట్టి మనము ధ్యానం చేసినప్పుడు, మన దివ్యచుచ్చు చేసుకున్నప్పుడు, మనం ఆ లోకాలతో అనుసంధానమైనప్పుడు, ఆ లోకాల నుంచి ఎంతో గైడెన్స్ తీసుకుంటాం. అందుకే జీసస్ క్రైస్ట్ తట్టడి తలుపులు తెరవబడును అన్నాడు. అంటే అడిగితేనే అమ్మాయినా పెట్టేది. అడగకుండా ఎవరికీ ఏది పెట్టదు. మనకి ఏది కావాలనో అది అడగాలి. అది అడగాలంటే ఆ అవేర్‌నెస్ మనకు రావాలి. ఆ అవేర్‌నెస్ రావాలంటే ధ్యానం చేస్తేనే ఆ అవేర్‌నెస్ వస్తుంది. ఆ ధ్యానం చేయకపోతే ఆ అవేర్‌నెస్ మనకు రాదు. ఎంతగా ధ్యానం చేస్తూ, ఈ సజ్జన సాంగత్యంలో ఉంటూ స్వాధ్యాయం చేస్తుంటామో, అంతగా ఎంతగా మౌనంగా ఉంటామో కూడా అంత ఎరుక మనకొస్తుంది. ఎంత ఎరుకతో జీవిస్తామో అంత సాక్షితత్వంతో జీవించే కొద్దీ మనం కూడా ఆ బుద్ధత్వం వైపు అడుగులు పడతాయి. లేకపోతే పునరపి జన్మ, పునరపి మరణం అన్నట్టు ఆ కర్మచక్రంలో తిరుగుతూనే ఉంటాం. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే మనందరం చేయాల్సింది ధ్యానం ఒక్కటే. ధ్యానం చేస్తూ నిరంతరం అంటే అది తపనతో చేయాలి. నేనేంటి? ఈ భూమి మీదకొచ్చిన నా లక్ష్యం ఏంటి? నేను ఈ లక్ష్యాన్ని నెరవేర్పించుకొని పోవాలి అన్న ఏదో ధ్యానం రోగాల కోసము, ఇంకో దాని కోసము, మన కోరికలు తీర్చుకోవడం కోసం కాదు ధ్యానం అనేది. అంటే అది నిరంతరం మనం సాధన చేసే కొద్దీ మనలో మొదట అలాంటే ఉంటది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడడం కోసం మన చూపును అంటే మన దృష్టిని అటువైపే మళ్లిస్తాం. కానీ ఇంకా ఎక్కువ సాధన చేసే కొద్దీ మన చూపు ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రాపంచిక కోరికలు, రోగాలు, ఆహ్, పెళ్ళిళ్ళు వీటి వైపు కాకుండా, పిల్లల వైపు కాకుండా, మన బుద్ధత్వం వైపు మన చూపు మరుగుతుంది. ఎప్పుడైతే మన చూపు ఆ బుద్ధత్వం వైపు మరుగుతుందో, సృష్టి అలాగే జరుగుతుంది. ఎప్పుడైతే ఆ బుద్ధత్వం తెచ్చుకుంటామో, ఈ భూమి మీదకి తిరిగి తిరిగి మనం రానవసరం లేదు. అవసరం అనుకుంటేనే ఈ భూమి మీదకి మళ్ళీ మళ్ళీ వస్తాము
అంటే అవసరం అనుకుంటే, అంటే ఇక్కడ మనం చేయాల్సిన పని ఉంది అనుకుంటేనే భూమి మీదకొస్తాం. వృద్ధత్వం వచ్చిన తర్వాత మళ్ళా మనము ఈ భూమి మీదకి రానవసరం లేదు. కాబట్టి అది మన చూపు ఎలా మరల్చుకోవాలి, మన దృష్టి ఎట్లా మలుచుకుంటే సృష్టి ఎలా జరుగుతుంది, ఇన్ని ఉదాహరణల ద్వారా మనకు అర్థమైందంటే, మనం ఏం కావాలన్నది మనం డిసైడ్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మన దృష్టి ఎలా ఉండాలంటే, ధ్యానం ధ్యానం కోసమే చెయ్యాలి అన్నట్లు ఉండాలి. ఎందుకంటే ఇంత ప్రయాణం మనం చేసొచ్చాం ఇప్పటి వరకు. మనకు అర్థమైంది ఏంటంటే, మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది కాబట్టి, మనం ధ్యానం ధ్యానం కోసమే చేయాలి. మనకు సృష్టి నియమం తెలుసు. మనం ఏది చేస్తామో అది పొందుతాము. అంటే మనం ఏం చేయాలి? ఏది చేస్తే అది పొందుతాం. అంటే మంచి పనులు చేస్తే మంచిని పొందుతాం. కానీ నిష్కామ కర్మయోగం చేయాలి. అంటే మనం చేసే కర్మల్లో ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా చేస్తూ ఆ దృష్టిని ధ్యానం కోసం చేసాం. చూడండి, ధ్యానం ధ్యానం కోసం కాక మనం వచ్చింది ఈ భూమి మీదకి ధ్యానం ఫస్ట్‌లో మనం అందరం చెప్తాం. ధ్యానం ద్వారా ఆరోగ్యం వస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అన్నీ ఎన్నో చెప్తాం. అది చెప్పినప్పుడు అది ఏంటి అంటే, వాళ్ళు ధ్యానం చేయడానికి మనం చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఇస్తాము. కానీ అక్కడే ఆగిపోతే ఎట్లా? అలా ఆగిపోకూడదు. మనము ఆరోగ్యం బాగవుతుంది కొద్ది రోజులకి ధ్యానం చేసే కొద్దీ. తర్వాత కూడా కొన్ని సమస్యలొస్తుంటాయి. ఆ సమస్యకు భయపడి మళ్ళా మనం సంకల్పాలు పెడుతుంటారు. దాని నుంచి బయటపడాలి అని. కానీ కొన్ని ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి యోగీశ్వరుడికైనా భూమి మీదకి వచ్చారంటే కొన్ని కర్మలనేవి ఉంటాయి. కర్మలు లేకుండా ఉండలేవు. ఆ కర్మలు ఇప్పుడు పత్రి సార్ కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, వచ్చాము భూమి మీదకంటే ఎంత జ్ఞానం, బుద్ధత్వం ఉన్నా కూడా ఆ కర్మలనేవి మనకుంటాయి. వాటిని అనుభవించాలి. లేదు నేను ఇది అనుభవించలేను అని పోస్ట్‌పోన్ చేసుకుంటే తిరిగి ఆ సంచితంలోకెళ్ళి మళ్ళా జన్మలకి మళ్ళా తీసుకోవాల్సొస్తుంది. మరి ఇదే ఆఖరి జన్మ బుద్ధత్వం చేసుకోవాలన్నప్పుడు సంకల్పాలు పెట్టుకుంటూ దీంట్లోనే కొట్టుకుంటూ ఉంటామా? పునరపి జననం, పునరపి మరణం అంటూ చావడం, పుట్టడం అని జన్మలు తీసుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరము ఆ బుద్ధత్వం రావాలంటే మనం ఇప్పటికే దాదాపు అందరం 300 పైన జన్మలు తీసుకుంటాం. ఇంకా ఈ కర్మచక్రంలో తిరగాలి అంటే మన మన కర్మల్ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ, సంకల్పాలు పెట్టుకుంటూ, దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటే మళ్ళా జన్మ తీసుకోవాలి, వాటిని అనుభవించాలి. అలా అలా పోస్ట్‌పోన్ చేసుకునే కొద్దీ మన జన్మలు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఒక సాక్షిగా ఉండు. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అంటే మన జ్ఞానం అనే అగ్నిలో ఆ కర్మలు బూడిదయిపోతాయి. కానీ ఆ జ్ఞానం ఎలా వస్తుంది? నేను ఆత్మను. అంటే నేను దైవాన్ని. నా చుట్టూ ఉన్నది దైవమే. ప్రతిలోనూ ఆ దైవత్వాన్ని చూడగలిగే స్థితి మనకు రావాలి. అంటే మన దృష్టి ఎలా ఉండాలి? నేను అన్నింట్లోనూ ఆ దైవాన్ని చూడగలగాలి. ఆ దృష్టికోణం మనకు రావాలి. ఎప్పుడైతే ఆ దృష్టికోణం మనకొస్తుందో, అప్పుడు మనం అటువైపు అడుగులేస్తాం. ఆ దృష్టి రానంత వరకు ఇక్కడిక్కడే తిరుగుతుంటాం. అయ్యో! నా వాళ్ళు, నా అమ్మ, మా నాన్న, నా పిల్లలు వాళ్ళు ఇది ఉండాలి, ఇది ఉండాలన్న కోరికలతోనే కొట్టుకుంటాం. కానీ మన దృష్టిని మార్చి మన వైపుకు తిప్పుకోవాలి. మన వైపు అంటే మన ఆత్మ వైపుకు తిప్పుకోవాలి. ఇలా ఎప్పుడైతే తిప్పుకుంటామో ఇక్కడ మనము ఆ బుద్ధత్వం వైపు అడుగులేసే క్రమంలో ఈ సంకల్పాలు ఇవేవి చేసుకోము. ప్రతి దాన్ని అంగీకరిస్తాము. ఆ సాక్షి తత్వాన్ని అలవర్చుకుంటాము. అన్నింటిలోనూ ఆ భగవతత్వాన్ని మనం చూడగలుగుతాము. ఎప్పుడైతే అలా చూడగలుగుతూ ఉన్న కర్మలను దగ్ధం చేసుకోలేం కాబట్టి కొన్ని అనుభవిస్తే గాని ఇది ఆఖరి జన్మ కాదు. మరి రమణ మహర్షికి క్యాన్సర్ వచ్చింది. రామకృష్ణ పరమహంసకు వచ్చింది. మరి వాళ్ళు హీలింగ్ చేసుకోలేరా? వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేవా? మరి ఎందుకు చేసుకోలేదు? వారెందుకు అనుభవించారు? అంటే వారు చివరి జన్మల్లో ఉండి ఇది ఇంక మళ్ళా భూమి మీదకి రాకూడదు అనుకున్నారు కాబట్టే వారు వాటిని అంటే వారు శరీర దృష్టితో లేరు. ఆత్మ దృష్టితో ఉన్నారు కాబట్టి అది వాళ్ళకి శరీరంలో బాధొచ్చినా వాళ్ళకి బాధగా అనిపించలేదు. అది ఆ కర్మను దగ్ధం చేసుకోవాలనే దృష్టే కాదు. వారు ఆత్మస్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు శరీరంలోకి ఏం జరిగినా వాళ్ళకి బాధుండదు. ఎప్పుడైతే మన దృష్టి శరీరం నుంచి ఆత్మ వైపు మళ్ళుతుందో మనకి ఏది బాధ అనిపించదు. అలా చూడగలిగినప్పుడు ఆత్మ దృష్టిలో మనం జీవించగలిగినప్పుడు ప్రతి దాన్ని అంగీకరిస్తాము. మన శత్రువునైనా మనల్ని తిట్టినా, కొట్టినా
అంగీకరిస్తాం. వారితో పోట్లాట పెట్టుకోము. వారిని శత్రువుగా చూడము. ఒక భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు కదా! అక్కడ సైన్యంలో చనిపోతే అక్కడ ఉన్నది కూడా నేనే. మీరు అక్కడ ఆత్మలు బాధపడుతుంటే, ఆ బాధ నేను కూడా అనుభవిస్తున్నానంటారు. అంటే అందరిలోనూ ఆత్మతత్వాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చూడగలిగాడు. అలాంటి స్థితి కోసం, అంటే అలాంటి చూపు కోసం మనం దృష్టిని పెట్టినప్పుడు మనకు అదే లభ్యమవుతుంది. మనందరం ఆ బుద్ధత్వం కోసము, జ్ఞాన జగత్తు కోసము, అహింస జగత్ కోసం మన దృష్టి ప్రసారింప చేసినప్పుడు సృష్టి అలాగే జరుగుతుంది. అందుకే మనకు పత్రి సారు ఈ బుద్ధత్వం తెచ్చుకోవాలంటే కూడా ఒక టాస్క్ ఇచ్చారు. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, అహింసా జగత్ అని. అంటే అందుకోసం మనం అంటే ఏ ఫలితాన్ని ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ పోతూ చేస్తూ ఆ బుద్ధత్వం వైపు అడుగులు వేయాలని నేను మరీ మరీ మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఫర్ యూ ఛానల్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి అనంత కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ జూమ్‌లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మర్చిపోవడం ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అనురాధ గారికి, లీలా కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.